గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తుందో తెలుసా? పొంగనాలు చేస్తుంది మా మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. పొంగనాలు చేస్తున్నా, ఒకసారి చూడండి. మీరేమేమి చేసుకున్నారండి? చాలా రోజులకు నేను వచ్చిన ఇప్పుడు ఒకసారి చూడండి. మీరు ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? మార్నింగ్ టిఫిన్ పొంగనాలు అండ్ పల్లి చట్నీ. చేసినామా? పొంగనాలు వేడెక్కుతున్నాయి, అవుతున్నాయి. గోల్డెన్ కలర్లో రావాలన్నమాట అవి. అంతేనండి. ఇంకా బియ్యం పిండి మినపప్పు నైట్ అంతా నానేసుకొని మార్నింగ్ రుబ్బేసుకొని వేసుకుంటే అయిపోయింది. ఇది పిండి, ఇది వేసేది, ఇది బియ్యం నానబెట్టుకున్నాం. మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ పల్లి చట్నీ. ఇక్కడ ఇది పొంగనాలు చూడండి. మినపప్పు బియ్యం మినపప్పు అంతేనండి. రెండే నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకోవాలి, మార్నింగ్ రుబ్బేసుకోవాలి, చేసుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పొంగనాలు. మీరు చేసుకున్నారా? టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి. ఇప్పుడు వేస్తున్నాం మళ్ళీ. ఈ పిండితోనే దోశలు కూడా వేసుకోవచ్చు. దోశలు పొంగనాలు రెండు వేసుకోవచ్చు. ఒకదానికి నానబెడితే రెండు వేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది పెనం వేడెక్కుతుంది. ఇప్పుడు పొంగనాలు ఇప్పుడు వేస్తున్నా చూడండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ వేసుకొని పొంగనాలు వేసుడే. అంతే కదా, ప్రాసెస్ తక్కువనే ఉంటుంది, టేస్ట్ బాగుంటాయండి. ఒక ట్రిప్ 12 వస్తాయి అన్నమాట. ఇది పొంగనాల పెంచి ఎన్నో రకాలుగా ఉన్నాయి అబ్బా. ఒకటి రౌండ్గా ఉన్నాయి, ఒకటి వెడల్పుగా ఉంది, ఒకటేమో పొడుగుగా ఉంటుంది. ఇదిగో గుంతలు గుంతలు వేసుకోవాలన్నమాట పొంగనాలు. చాలా సింపుల్ ప్రాసెస్. బయట కూడా దొరుకుతున్నాయి కదా ఈ మధ్య, తింటున్నారు, అందరికి అలవాటే ఉంటుంది. కొత్త ప్రాసెస్ ఏం కాదు కదా, అన్నా కదా ఫ్రెండ్స్. మాదే ఛానల్ ముందరుకోకుండా ఇది చూడండి. ఎందుకోసం ఒక్కసారి చూసి చెప్పండి. ఎందుకు అందరూ ఎన్నో అయిపోతున్నాయి, మాకు ఎందుకో మాకు కావడం లేదు. ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? కొంచెం మాకు అనుమానంగా ఉంది, కొంచెం చేసి చెప్పండి. చూడండి, మాది ఛానల్ గ్రోత్ కావట్లేదు ఫ్రెండ్స్. ఏమైందో అసలు గ్రోత్ అవుతలేదు, రోజుకింత తగ్గుతున్నాయి అన్నమాట. చూడండి మా మమ్మీ టేస్ట్ చేస్తుంది. మా అమ్మాయికి పెడుతున్నా, ఒకసారి చూడండి. ఇట్లా బాగుంది. లోపల లోపల చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి. సూపర్ అయింది పల్లి చట్నీ. పొంగనాలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా తిప్పాలి చూడండి. ఇట్లా ఇది అయిపోతుంది కదా, ఇట్లా తిప్పి ఇట్లా చేయాలి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ప్రాసెస్ ఏం తెలియదు లేదు, ఏదైనా తీసుకోండి. బయట దొరుకుతుంది అనమాట సూపర్ మార్కెట్లో. ఈ పుల్ల దొరుకుతుంది, కానీ ఇది మా దగ్గరనే చేసేది మా ఆయన. పుల్లతో తిప్పేసుకున్నాడు, కథం ఇంకా తినుడే. ఎమ్మి ఎమ్మి పొంగనాలు రెడీ. అంతేదండి. బాయ్ ఫ్రెండ్. నచ్చితే మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? ఇదిగో చూడండి ఎంత బాగుందో, వైట్గా లోపల వైట్గా పైన గోల్డ్ కలర్ చూడండి, మెత్తగా ఉన్నాయి. ముసలోళ్ళు కూడా తినొచ్చు, పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు. ఇట్లా ఉంటుంది చూడండి, మంచిగా ఉడుకుతుంది లోపల. ఏమంటే మంచిగా పెట్టాలి, కొంచెం మంట సన్నంగా పెట్టి మంచిగా చేసుకోవాలి. అట్లయితే మంచిగా కనబడతాయి. ఇక్కడ చూడండి, ఇదిగో పొంగనాలు రెడీ. పొంగనాలు విత్ పల్లి చట్నీ వేసుకొని తిందాం రండి. చూడండి, వేసుకొని ఒక పట్టు పడదామే, ఒక పట్టు పడదాం రండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా మన ఛానల్కి. అసలు లైకే చేస్తలేరు, ఎందుకు? వీడియోస్ నచ్చట్లేదా ఏంటి? నా ఫోన్ చిన్నదబ్బా, ఇట్లనే వస్తాయి ఇంకా వీడియోస్. సరేనా ఫ్రెండ్స్? ఒక లైక్ ఇచ్చుకోండి. అయినా సెలబ్రేషన్కి ఇస్తారు కానీ మనకి ఎవరిస్తారు?
అవునా కదా, పెద్ద పెద్ద వాళ్ళకైతే ఇస్తారబ్బా. అలాంటి మధ్యతరగతి వాళ్ళకి లైక్ ఎవరు కొడతారు? ఎవరు కొట్టరు. అవునా కదా. ఇదే ముఖ్యమండి, అదే ముఖ్యం కాదు. బలి తెగించి చేయలేము కదండి. ఉన్నదాంట్లోనే తృప్తిగా ఉండాలండి, లేని దానికి ఆశ పడద్దండి. ఏం చూడండి, లైక్ చేయండి. ఓకేనా, బాయ్. కోటి విద్యలు కూటి కొరకే కదా. రండి ఫ్రెండ్స్, తిందాం, చేసుకుందాం, తిందాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.